అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. 1000 కంపెనీలు ఉన్నాయి మన దేశంలో. మిమ్మల్ని ఎంపిక చేశారంటే మీ కంపెనీ ఘనత, మీ ఘనత అర్థం అవుతుంది. నాన్నగారు వేసిన పునాది ఫౌండేషన్ అలాంటివి. అలాగే తెలుగు వారికి ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టిన సంస్థ అంబిక. అవునండి. సో మీరు ఏమి చేశారు సార్? ఏమనుకున్నారు? ఏ సంకల్పంతో మీరు ముందుకెళ్తే? అంటే చాలా గ్రేట్ థింగ్ అండి. ఇది మాకన్నా మా తాతగారు ముందే ఆలోచన చేశారు. అది మా గ్రాండ్ ఫాదర్ అంటే సుమారు 1900 సంవత్సరంలో అగరబత్తి మొదలైంది. అవును. 1900 సంవత్సరంలో అగరబత్తి తయారయ్యి మా తాతగారు స్టార్ట్ చేసి 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పటికే మోడర్నైజేషన్ అయిపోయింది. అగరబత్తిలో ఈ వనమూలికలు వాడడం అవన్నీ తగ్గిపోయినాయి. కానీ ఆయన ఏం చేశారు, పురాణాల్లో ఏదైతే ఉందో వాటితో మనం అగరబత్తి చేసి అందరిళ్లలో హోమ ఫలితాన్ని ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఆయన మొదలుపెట్టారు. మరి ఆయన అంత దూరం ఆలోచించి మొదలుపెట్టారో యాదృచ్ఛికంగా మొదలుపెట్టారో భగవంతుడి దయో తెలియదు. టిల్ టుడే 78 ఏళ్ళుగా మా యూజర్స్ అలా మాకు బైండోర్ అయి ఉన్నారు. అందుకే అంబికా దర్బార్ బత్తి అంటే ఆథెంటిక్. అవును మేడం. 63 వనమూలికలు వాడతారు కదా. అవునండి, అవును. అంటే దీని ఇప్పుడు వనమూలికలు వాడితే ఆబ్వియస్లీ ఏ విధమైన ఇబ్బందులు అంటే ఈ మధ్య విన్నాను కానీ అసలు ఇందులో ఏమి అంటే ఇప్పుడు చూస్తే ఇంకా ఇన్ఫాక్ట్ మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది. అవును అవును మేడం. మనకి అంటే కర్పూరం ఇవన్నీ పీల్చుకోవడం అలవాటు మనకి. ఇప్పుడు ఇళ్లలో అదే కదా చేస్తున్నారు. మనం కోవిడ్ తర్వాత ఏం చెప్తున్నారు, మీరు ఇందాక మీరు చెప్పారు కదా, పలావాకుని బర్న్ చేసి పెట్టమని, కర్పూరం పెట్టమని, లేకపోతే లవంగాలు వేసి బర్న్ చేయమంటున్నారు. అదే మేము చేసేది. దాన్ని అగరబత్తి కింద తయారు చేస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి జనానికి తెలియక అవన్నీ చేసుకుంటారు. అవన్నీ అక్కడ మా అంబికావతి 2 పుల్లలు చుట్టూ ఇంటి నిండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనిలో నెగిటివ్ ఎనర్జీ రాదు మేడం. దీంట్లో